మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవండి అందరూ. ఎవరితో చెప్పమంటున్నారమ్మా? అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? మళ్ళా వంటలు వండుకొని ఉండిపోయారేమో. ఎక్కడ ఉన్నారండి వీళ్ళు? చేపలు పట్టడానికి వెళ్ళిపోయారేమో. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ఎమ్మటి తిప్పుకున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి నేర్పుతూ ఉన్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నారు? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళ దగ్గర? మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అయ్యగారు. మంచి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పాస్టర్స్ వీళ్ళు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? ఎవరు వచ్చి చెబుతున్నారు ఈ మాటలు? దేవుని దూత చెబుతుంది. యేసు ప్రభు చెప్పి 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 మొత్తుకొని 3.5 సంవత్సరాల పాటు చెబుతూ వచ్చాడు. అయ్యా, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు తెలుసా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? అదేంటి ప్రభా, నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసు. ఎవరన్నారు? శిష్యులు. మనం కూడా నిజమైన దేవుడు మా దేవుడు, నిజమైన దేవుడికి ఎంతవరకు మీరు ఆరాధన చేస్తున్నారు? ఎంతవరకు ఆత్మీయంగా ఉన్నారు? ఎంతవరకు భక్తి కలిగి ఉన్నారు? ఎంతవరకు మీ సాక్ష్యము వారి మధ్య నిలబడుతుంది? ఎంతవరకు నిలబడుతుంది? ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళు ఏ ప్లేస్లో ఉండవలసిన వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు? ఎక్కడున్నారండి వీళ్ళు? ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారో తెలీదు. ఎవరు వచ్చారు అక్కడికి? మగ్దలేను మరియాను మరి యొక్క మరియా. ఎక్కడున్నారు వీళ్ళు? మగ్దలేను మరియా మరి యొక్క మరియా. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు సమాధి దగ్గరికి. వీళ్ళకి ఏమో శిష్యులు కను పేతురికి ఏమర్థమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది, ఏమి లేదు. ఇప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఉంది, ఆయన ఒక శవమై ఉన్నాడు. శవం దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? సమాధి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎటు వెళ్ళిపోయారో కూడా అడ్రస్ లేరు. కొత్తగా జూనియర్ క్రైస్తవులు వీళ్ళు. మగ్దలేని మరియా స్త్రీలు బలహీనులు కదా, శక్తి లేదు వీళ్ళకి శక్తి లేదు. యేసయ్య అమ్మట తిరగల. ఆ మీటింగ్లో చెప్పినట్టు మాటలు విన్నారు. ఆ మీటింగ్లో చెప్పినట్టు మాటలు హృదయంలో దాచుకున్నారు. ఆ మీటింగ్లో చెప్పినటువంటి స్వస్థతలు కళ్ళారో చూశారు. ఆ మీటింగ్లో చెప్పినటువంటి మాటలు వాళ్ళ నోటి నుంచి వీళ్ళ నోటి నుంచి విన్నారు. దూరం నుండి యేసయ్యను సిలివేస్తుంటే చూశారు. సిలివేసేటప్పటికీ అయ్యగారులు వారిపోయారు. ఎక్కడ అడ్రస్ లేదు. పేతురైతే అడ్రస్సే లేదు. పాపం చూసి, అయ్యా, నేను నిజంగా ఉన్నానంటే నువ్వే కదా ప్రభా, నా మీద రాళ్ళు వేసి నేను పాపం చేశానని చెప్పి ఊరు మొత్తం ఏకమైపోయి రాళ్ళు నా మీద చిమ్ముతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఎంబడ పడుతూ పురుగుతూ ఉంటే నీ దగ్గరికి వాళ్ళు నన్ను తీసుకుని వస్తే, వాళ్ళు కూడా రాళ్ళు వేసేయటానికి వస్తే నీ దగ్గరికి వస్తే నువ్వేం చెప్తావు అని నేను చూస్తా ఉంటే, మీరు పాపం లేని వారు మొట్టమొదటి మీద నా మీద రాయేయమని చెప్పి నువ్వు రాయేయకుండా చేసావు కదా ప్రభా. ఈరోజు నేను ఈ బ్రతుకున్నానంటే నువ్వే కదా ప్రభా. లేకపోతే 3 సంవత్సరాల క్రితం చచ్చిపోవలసినటువంటి వ్యక్తిని నేను. 3 సంవత్సరాల క్రితం భూమిలో మట్టి అయిపోవలసినటువంటి నన్ను బ్రతికించావు. అయ్యా, బ్రతికినంతకాలం నీ దగ్గర నేను పాదసేవ చేద్దాం అనుకున్నాను, నీ శిష్యుల దగ్గరికి రానిలేదు. ఎందుకంటే ఒకానొక సమయం మంది నీ దగ్గరికి వచ్చి, నేను ప్రభువా చచ్చిపోవలసి నన్ను బ్రతికించావని నా దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం ఖర్చు పెట్టేసి నీకు అత్తరపోస్తా ఉంటే శిష్యులు గద్దించారు. నువ్వు నన్ను ప్రేమించావు, అయినా శిష్యులు నిన్ను దగ్గరికి చేరనీయలేదు. దూరం నుండి నిన్ను చూసుకుంటూ ఉన్నాను. నన్ను బతికించిన ఆయన అని చెప్పి నాతో పాటు 10 మంది స్త్రీలను తీసుకుని వచ్చాను. నీ దగ్గరికి ఎప్పుడు నన్ను దగ్గరికి రానియలేదు. ప్రభువా, నువ్వు బ్రతుకున్నప్పుడు నిన్ను సన్మానించాలి, గణపరచాలని అనుకున్నాను, కానీ నాకు అవకాశం లేదు ప్రభువా. నువ్వు సమాధి దగ్గరికి వస్తాను ప్రభు, ఇక్కడ ఎవరో సెక్యూరిటీ లేదని చెప్పి ఏడవటానికి వచ్చిందంట ఆ స్త్రీ. సుగంధ ద్రవ్యాలు పూటను తీసుకుని వచ్చారంట ఆ సమాధి దగ్గర. మనల్ని సన్మానించడం రండి అని చెప్పి కొంతమంది స్త్రీలను ఏకోపించి వచ్చారు. ఎవరండి వీళ్ళు? అక్కడక్కడ అప్పుడప్పుడు విన్నటువంటి మాటలు ఉన్నటువంటి స్త్రీలు. వీళ్ళు వెళ్ళగానే యేసు ప్రభు సమాధి ఏమైంది? తెరవబడి ఉంది. ఏంటి, ఎందుకు తెరిచాడు సమాధి? ఆయన సమాధి తెరవకుండా బయటికి రాలేడా? సమాధి తెరవకుండా ఆయన బయటికి రాలేడా? మరి ఎందుకు తెరిచాడు? నువ్వు వెళ్ళి చూడు, ఆయన ఖాళీ అయ్యాడు అక్కడ. నువ్వు వెతుకుతుంది మృతుల్లో,
నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు? యేసయ్యని మృతుల్లో ఎదుగుతున్నావు. ఎప్పుడో చేశాడు, ఇప్పుడు చేయలేడని. ఎప్పుడో నేను మండించాను, ఇప్పుడు మండించలేనని. ఎప్పుడో ప్రార్థన చేశాను, ఇప్పుడు ప్రార్థన చేయలేను అనుకుంటున్నావు. ఎప్పుడో శక్తి ఉంది, ఇప్పుడు శక్తి లేదనుకుంటున్నావు. ఎప్పుడో బలం ఉంది, ఇప్పుడు బలం లేదనుకుంటున్నావు. ఎప్పుడో నేను చేసేవాడిని, ఇప్పుడు చేయలేను అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన మృతుడు, చనిపోయాడు. అప్పుడు నా దగ్గర ఉంది, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అనుకుంటున్నావు. ఎక్కడ ఎదుగుతున్నారు యేసు ప్రభుని? వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు యేసు ప్రభుని? మృతుల్లో ఎదుగుతున్నారు. సమాధి దగ్గర ఎదుగుతున్నాడు. సమాధి లోపల ఉన్నాడు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే, రే పిచ్చోళ్ళారా, నేను తెరిచాను సమాధి, వచ్చి చూడండి. సమాధి తెరిచాను. ఎందుకు తెరిచాను? నేను రావటానికి కాదు, మీరు వచ్చి చూడటానికి. నేను సజీవుడును, నేను సజీవుడును. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. జీవము కలిగిన వాడు ఆయన, జీవం ఇచ్చేవాడు ఆయన. ఇదిగో మృతుడైతుని కానీ నేనేమై ఉన్నాను? సజీవుడునై నిలిచి ఉన్నాను. నువ్వు కావాలంటే వచ్చి చూసుకో, వచ్చి ఓపెన్ చేసి చూసుకో అని చెప్పి ద్వారాలు సమాధి రాయి దొరికించాడు. చూసుకో, ఒకసారి వెళ్ళి చూడు ఆయన దగ్గరికి. నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూడాలి? నీ వెనక రోజులకి వెళ్ళి చూడు. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. నీ వెనక జీవితానికి వెళ్ళి చూడు. నువ్వు ఎప్పుడో మండించిన మంటించాడు, ఆ మంటకాడికి వెళ్ళి చూడు. ఎప్పుడో నువ్వు చేసిన ప్రార్థన చేశావు, అప్పుడు ఆ ప్రార్థన అనుభవాన్ని పొందుకొని చూడు. ఎప్పుడో బైబిల్తో ధ్యానం చేసి దేవుని సన్నిధిలో గడిపావే, ఆ రోజుల్లోకి వెళ్ళి చూడు. ఒకసారి వెళ్ళి చూస్తే ఆయన ఎలా ఉంటాడు? సజీవుడు. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు. మీరు మృతుల్లో వెతుకుతున్నారు, మీరు మృతుల్లో ఎదుగుతున్నారు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. అందుకే ఓపెన్ అయ్యింది సమాధి రాయి. సమాధి రాయి. శిష్యులు రాత్రప్పుడు రేత్రి కూర్చొని తలుపులు వేసుకుని ఉంటే వాళ్ళ మధ్య తలుపు తీయకుండా వచ్చిన వాడు సమాధి తీయకుండా రాలేడా? వస్తాడు. ఎందుకు రాయి తీశాడు అంటే నువ్వు లోపలికి వచ్చి చూడాలి, ఆయన మృతుడు కాదు అని. వస్తున్నారా లోపలికి వెళ్తున్నారా? ఏమి లోపలికి వెళ్తాం? భక్తి పై భక్తి అంతా, పై ప్రార్థన అంతా, పై వాక్యం అంతా, పై ధ్యానం అంతా. ఏమి అర్థమవుద్ది? బైబిల్ చదువుకున్నామంటే గబగబా బైబిల్ ఓపెన్ చేసి ఎక్కడో చేయబెట్టి ఈ అధ్యాయం అర్థమైంది. ఇదే బైబిల్ అర్థమవుద్దా? మూలుగులతోనూ, చెప్పసక్కిన మాటలతోనూ, విజ్ఞాపనలతోనూ ప్రార్థన కోసం లోపలికి వెళ్తే అటువంటి ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉందా? అటువంటి ప్రార్థన ఇప్పటివరకు ఒక్కసారి నీ జీవితంలో చేసావా? ఒక్కసారైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా 3 గంటల సేపు ప్రార్థనలో గడిపావా? ఎందుకు గడపలేకపోయావు? నీ బంధువుల దగ్గరికి వచ్చి, నీ స్నేహితుల దగ్గర, నీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర 5 నిమిషాల్లో మాట్లాడేద్దామని నీవు అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు గడిపావా? ఎందుకు గడుపుతున్నావు అంటే వాళ్ళకి ఇష్టమైనది నీ దగ్గర ఉంది, నీకు ఇష్టమైనది వాళ్ళ దగ్గర ఉంది కనుక ఒకరి మనసులు ఒకరికి కలిసిపోయాయి. గనుకనే సమయం తెలియదు, టైం తెలియదు, ఆకలి తెలియదు, కుటుంబం సంగతి మర్చిపోతాం, ప్రతి పరిస్థితి, ప్రతి విషయం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతామంటే మనుషులు ఏకమైపోయాయి, ఒకరి మాటలు ఒకరికి ఇష్టమైపోయాయి, ఒకరికొకరు సంతోషకరంగా, ఒకరినొకరు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దేవుని పిల్లారా, ఎందుకు మనకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నాం? బైబిల్ చదివే సమయం తక్కువగా ఉంటుంది ఈ మధ్య. ఏ రోజైనా బైబిల్ తీసుకుంటే, వాక్యం చదవటానికి ప్రారంభిస్తే ఎంతసేపు అయినా బైబిల్ చదువుతూనే ఉండాలనిపిస్తుంది తప్ప ఆపివేసి పక్కన పెట్టాలనిపించదు. నేను ఎప్పుడు ఇట్లా రాసుకోవాలి, ఈరోజు 2 అధ్యాయాలు చదవాలి, ఈరోజు 3 అధ్యాయాలు చదవాలి, ఈరోజు 4 అధ్యాయాలు చదవాలని అనుకోలా. చదువుతూనే ఉండిపోవాలనిపిస్తుంది తప్ప ఆగిపోవాలని ఎప్పుడు. ఎందుకని అంటే దేవుని మాటలు జుంట తేనె దారుల కన్నా మధురమని చెప్పాడు భక్తుడు. ఎలా చెప్పగలిగాడు అంటే, నా అనుభవంలో కూడా అది నేను చూశాను. వాక్యం చదువుతూ ఉంటే, వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే కొత్త విషయాలు. అని ఈ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడంటే, ఇంకొక అధ్యాయంలోకి వెళ్తే ఇంకా ధైర్యపరిచే మాటలు మాట్లాడతాడు. ఇంకో అధ్యాయంలోకి వెళ్తే నాలో ఉన్న లోపాలు బయట పెడతాడు. ఇంకో అధ్యాయంలోకి వెళ్తే నేను ఎలా బలంగా ఉంటానో తెలియజేస్తాడు. ఇంకో అధ్యాయంలో ఉంటే ఎలా సంఘాన్ని కట్టాలో చెప్తాడు, ఏ విధంగా స్థిరపరచాలో చెప్తాడు వాక్యంలో. లోతుకెళ్ళి లోపలికి వెళ్ళి చూడు ఒకసారి.
లోపలికి వెళ్ళి చూడు, ఆయన మృతుడు కాడు, సజీవుడు. నీ భక్తి జీవితంలో లోపలికి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుద్ది. ఇప్పటి వరకు నేను లోపలికే వెళ్ళలేదండి, పైనే ఉన్నాను, పైనే నేనున్నాను, పై భక్తిని చేస్తూ ఉన్నాను, పై స్వభావాన్ని కలిగి ఉన్నాను, పేరుకు మాత్రమే క్రైస్తవుడు తప్ప నీవు మృతుడు వినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు మృతుడు వినని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీవు సజీవుడు కాదు. వాక్యము నీకు అర్థం అవ్వటం లేదు అంటే నువ్వు మృతుడివే. వాక్యము నువ్వు అన్నా వాక్య ప్రకారం నడవలేకపోతున్నావు అంటే నువ్వు మృతుడివే. నీవు సజీవుడు కాదు. లోపలికి వెళ్ళి చూశావు. లోపలికి వెళ్ళి వీళ్ళు దేనికోసం వెళ్ళారు చెప్పండి? వీళ్ళు స్త్రీలు దేనికోసం వెళ్ళారు? యేసు ప్రభు లేచాడని వెళ్ళాడా? మృతులు వెనకటానికి వెళ్ళాడు. మృతుల్లో ఆయన వెనకటానికి వెళ్ళారు. మృతుల్లో ఆయన వెనకటానికి వెళితే డోర్ ఓపెన్, రాయి ఓపెన్ చేసేసి రాయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడ లేడు? ఇప్పుడు మృతుల్లో లేడు. మృతుల్లో ఆయన కనబడట్లేదు. ఆయన మృతుడు కాడు, ఆయన సజీవుడు. ఆయన సజీవుడైనటువంటి వాడు ఇప్పుడు తెలియజేస్తున్నాడు, నేను సజీవుడినని మీరు చెప్పాలి. ఎవరికి చెప్పాలండి? ఇప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళక నేను ఎవరికి చెప్పాలయ్యా? మేము ఇప్పుడు దేవుడు తెలియని వాళ్ళక, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళక, యేసు ప్రభు అంటే ఏంటో అర్థం కాని వాళ్ళక, దేవుడు తెలియని వాళ్ళక ఎవరికి చెప్పాలి ప్రభు? నేను ఎవరు చెప్తారు? మీరు శిష్యులకు చెప్పండి. ఏంటి ప్రభు శిష్యులకు చెప్పాలా? వాళ్ళు వాక్యం బోధించిన వాళ్ళయ్యా, వాళ్ళు వాక్యం ప్రకటించిన వాళ్ళయ్యా, వాళ్ళు స్వస్థపరిచిన వాళ్ళయ్యా, నీ కొరకు నిలబడని చెప్పిన వాళ్ళయ్యా, నీతో పాటు ఉన్నానని చెప్పిన వాళ్ళయ్యా. వాళ్ళకి నేనెలా చెప్పానయ్యా? ఎవరంటున్నారు ఈ మాట? ఎవరి గురించి చెబుతున్నారు ఈ మాట? చదవండి మళ్ళీ ఒకసారి, మీకు అర్థమవుద్ది. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఎవరితో చెప్పమంటారండి? వీళ్ళు ఎక్కడ ఉండాలి? అసలు ఎవరు ఉండాలి ముందు? ఎవరు ముందుండాలి? ఎవరు ముందుండాలి? పేతురు శిష్యులు ముందుండాలి. వీళ్ళు ఎక్కడున్నారు? తెలియదు. ఎక్కడున్నారు? సన్నిధి స్త్రీలు సంఘంలో ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు? ఇందాకటి వరకు భోజనాల్లో ఉన్నారు. శిష్యులు ఎక్కడున్నారు? చేపల కాడ ఒకడున్నాడు. ఎటుండేవాడు? అటున్నాడు. ఏంది మర్చిపోయారు వీళ్ళు? ఏం మర్చిపోయారమ్మా? దేవుడు లేచాడనే విషయం మర్చిపోయారు. దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయారు. మృతుడైపోయారు. దేవుడు అప్పుడు శక్తి లేదు, ఇప్పుడు శక్తి లేదు. నన్ను స్వస్థపరిచినప్పుడు ఏ సైకి శక్తి ఉంది, ఇప్పుడు ఈరోజు శక్తి తగ్గిపోయింది. ఏ సైకి దగ్గరా? నీకు తగ్గిపోయింది. నన్ను నిలబెట్టాడు యేసయ్య, ఇప్పుడు నేను పడిపోయాను కాబట్టి యేసయ్య కూడా పడలా. యేసయ్య పడలా. మీకు చాలా మార్లు చెప్తాను. పొదులు కలిగిన కత్తిని మట్టిలో పడేస్తే, లేక ఒక మట్టి కానటువంటి ఒక సిమెంట్ దాని మీద పడేస్తే కొన్ని రోజులు పొద్దున తగ్గిపోతాయి. ఎందుకని? ఎవరు కోల్పోతారు తన తత్వాన్ని? ఎవరు కోల్పోతారమ్మా? ఏ మట్టిని తినేస్తుంది దాన్ని? తనను తానే పాడు చేసుకుంటుంది. అందుకే నా యేసయ్య అన్నాడు, నువ్వు దీపానివే, నువ్వెప్పుడు వెలుగుతూ ఉండాలి. నువ్వు ఆరిపోయావనుకో నిన్నెవరు కూడా పట్టించుకోడు. ఎవరు కూడా నీ వెలుగులో నీ దగ్గరికి వచ్చేవాడు కూడా ఉండడు. నువ్వు వెలుగునంతసేపే మనుషులు నడుస్తారు నీ వెలుగులో, క్రిమి కీటకాలు నడుస్తాయి నీ వెలుగులో, అనేకులకు కనబడతావు. నువ్వెప్పుడైతే ఆరిపోయావో అప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు. నేను ఒకప్పుడు వెళ్తే వెలిగాము. ఇప్పుడు ఏమన్నావు నీ దగ్గర? ఒకప్పుడు వెలిగాము. ఇంట్లో పనిచేసే ట్యూబ్ లైట్ ఆగిపోయింది, అందులో ఆగిపోయింది మొత్తం 6 లైట్లు. ఈ లైట్లను తీసి ఒకప్పుడు వెలిగింది కాబట్టి చీకట్లో ఉన్నాం ఏమన్నావు? తీసేయండి, బయట పారేయండి అంటున్నారు. తీసి బయట పారేయండి అంటున్నారు. పారేయించుకోండి అనుకున్నాం. లేకపోతే వాటి మీద ప్రేమ ఉంటే పక్కన పెడతాం అంతే తప్ప వాటి ఒకప్పుడు ఇరిగింది కాబట్టి దాంట్లో ఉంటామని ఎప్పుడు అననే. దేవుని పిల్లలారా, శిష్యులు చెప్పమంటే శిష్యులకు నేనేం చెప్పానయ్యా? శిష్యులు నేను ఏం బోధించాను? మేమేమో జూనియర్ క్రైస్తవులను, వాడేమో సీనియర్ క్రైస్తవులు, నీ ఎమ్మట తిరిగినటువంటి వాళ్ళు.
నీ ఎమ్మట ఉన్నటువంటి వాళ్ళు, నీ ఎమ్మట నడిచినటువంటి వాళ్ళు, పోనీ వాళ్ళకంటే సరే ఎవరో చిన్న తోమాను పెట్టుకుని ఏదో చెప్తాం, ఆయన అనుమానం కూడా కాబట్టి వీళ్ళు పేతురుకు చెప్పమంటున్నాం. పేతురు ఎవరు? మొట్టమొదట ప్రముఖమైన శిష్యుడు. ఆయన కూడా నేనే చెప్పాలా? ఆయన కూడా మేమే చెప్పాలా? మా అందరికి నీ తర్వాత ఆయన అనుకున్నామయ్యా, ఆయన కూడా మేము చెప్పాలా? వీళ్ళు చెప్పండి, ఆయన కూడా వీళ్ళు చెప్పండి. దేవుని పిల్లారా, యేసు ప్రభు గాడిదను కూడా వాడుకున్నాడు, కోడి పుంజును కూడా వాడుకున్నాడు. గాడిదను వాడుకున్నాడా బిలాం దగ్గర? గాడిదను వాడుకున్నాడా బిలాం దగ్గర? మనం ఎవరో పని చేయలేకపోతే గౌతమి పిల్లలను వాడుకుంటాడు దేవుడు. మీరు ఎవరో పని చేస్తే సంతోషం వాడుకుంటాడు దేవుడు. మీరు ఎవరో పని చేయకపోతే కీర్తిని వాడుకుంటాడు దేవుడు. మీరు ఎందరో ముసలోళ్ళు, వయసోళ్ళు, వీళ్ళందరూ కాదు, లక్ష్మీ గారు నడను కూడా నడవని ఆవును కూడా వాడుకుంటాడు దేవుడు. నేను కాబట్టి చేస్తాను, వద్దు ఇది జరగదు, నేను కాబట్టి చేస్తానా, నువ్వేమి చేయాల్సిన పని లేదు. యేసయ్య ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా నిలబెడతాడు, ఎవరినైనా దేవుడు వాడుకోవాలని ఆశపడితే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. వీళ్ళు స్త్రీలండి, వీళ్ళు బలహీనులండి, వీళ్ళ మీద వ్యభిచారముకు పట్టబడ్డ స్త్రీ అని పేరండి మగ్దలేని మరియాకి. ఆ స్త్రీ మనసు మారింది, బ్రతుకు మారింది, క్రియలు మార్చుకుంది, తాను చేసే పూర్తి తన జీవితాన్ని మార్చుకుంది. తాను మార్చుకుని అనేకులను సమకూర్చుకుని క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళిపోయింది. సజీవుడై ఉన్నవాని దగ్గరికా, మృతుడై ఉన్నవాని దగ్గరికా? ఎక్కడికి వెళ్తాం? దేనికడికి వెళ్తాం? అద్భుతాలు జరిగే చర్చికి వెళ్తాం. పెద్ద చర్చి, చుట్టూ ఏసీ విస్తారమైనటువంటి సంఘం. దానిలోకి మనం కూడా వెళితే మనకేమొస్తుంది? క్రెడిట్, ఘనత, పేరు ప్రఖ్యాతలు, ప్రాముఖ్యతలు, మంచి శ్లాఘం, సెంట్రల్ ఏసీ, బంగారమైన మంచి మ్యూజిక్, మంచి స్థితిలో ఉంది చర్చి. ఆ చర్చికి వెళితే నేను ఏ చర్చో తెలుసా? నా బంధువులు ఒకళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం బాధపడ్డా, తర్వాత ఇలాంటి వాక్యాన్ని చూసి ధైర్యపడ్డా, కొంచెం బాధపడ్డా. ఎక్కడికి వెళ్తారు మీరు ప్రజలు అంటే, పలానా చర్చికి వెళ్తాం మేము, పలానా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అని. దీంట్లో నేను పాస్టర్నే కదా, ఇక్కడికి వెళ్తున్నామని చెప్పొచ్చు కదా అనుకున్నాను. అప్పుడు తర్వాత నాకు అర్థమైంది, ఇటువంటి వాక్యాలు చదువుతూ ఉంటే అర్థమైంది. ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళింది తల్లి? ఈ మగ్దలేని మరియ తల్లి స్త్రీలను తీసుకుని ఏ చర్చికి వెళ్ళింది? గొప్ప చర్చ, మంచి స్థావరమైన చర్చ. ఆ చర్చ ఏముందండి, మా ఇంట్లో ఈ చర్చిలోంచి అన్నారంట మూడు కుటుంబాలు వెళ్తాయండి. ఇక్కడ నుంచి 3 కుటుంబాలు వెళ్తాయి, ఆ నుంచి వాళ్ళు 4-3 వస్తారు. అదే పెద్ద చర్చ, అదే పెద్ద చర్చ. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు చెప్పండి? వీళ్ళు ఏమనుకున్నారు? మగ్దలేని మరియ ఏమనుకుంది? ఏమన్నా అనుకుందా? అసలు నా బ్రతుకు ఇదే, నా స్థాయికి ఇదే, నా విలువకి ఇదే, ప్రాముఖ్యము ప్రాధాన్యతము, నేను వెళ్తున్నాను రండి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు చేయని సువార్త, అప్పటి వరకు శిష్యులే సువార్త చేశారు. యేసు ప్రభు శరీరధారి వచ్చినాడని సువార్త తీసుకెళ్ళారు. దేవుని పిల్లారా, నువ్వు ఏ స్థితిలో ఉండి దేవునికి సాక్షిగా నిలబడతావు ఆయనకు తెలుసు బాగా. నువ్వు ఏ స్థితిలో ఉండి ఏసైకి సాక్షిగా నిలబడతావు అని ఆయనకు తెలుసు. నీకు అన్ని సర్వసమృద్ధిలో నువ్వు కానుకేస్తున్నావా? నువ్వు ఆర్థిక సమస్యల నుండి కానుకేస్తున్నావో ఏసై చూశాడు బైబిల్లో. అందరూ సమృద్ధి కలిగేశారు. ఈ బేదలను చూసి అందరికంటే ఎక్కువ వేసింది. అదేంటి ప్రభా, మేము 1,00,000 రూపాయలు వేసాము, ఆవిడ ఎంత వేసింది? 2 లక్షలు వేసిందా? కాదు, 2 కాసులు వేసింది. ఎందుకని? తనకు కలిగింది మొత్తం వేసేసింది. నువ్వు ఏలియాని ఎక్కడికి పంపించాడు? రాజుల ఇళ్ళకి పంపించడా, నాయకుల ఇళ్ళకి పంపించడా, గొప్ప వీరుల ఇళ్ళకి పంపించడా, గనుల ఇళ్ళకి పంపించడా, పేద ఎదరాల ఇంటికి పంపించాడు. ఎవరికి మంచి మనసు ఉంది, పెట్టే మనసు, ఎవరికైతే యేసయ్యకు పెట్టే మనసు, ఇచ్చే మనసు ఉండదో వాళ్ళ చెయ్యిని ఎప్పుడు యేసయ్య ఎర్రగా కొట్టడు. చెయ్యి ఎప్పుడు యేసయ్య విరగొట్టడు. పెట్టేవారిని ఎప్పుడు యేసయ్య సంపడు. ఎప్పుడు యేసయ్య చెయ్యి ఇరగదీసేయలేడు. పేదరాజు ఇంటికి వెళ్ళు, అక్కడే నీకు భోజనం సిద్ధపరిచాను, ఆవిడే పెట్టేస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఈయనకి మనసు ఒప్పల. ఎందుకని? చిన్న తాటాకి ఇంట్లో కూర్చొని ఉంటే భోజనం అడగలేక నీళ్ళు అడిగాడు. నీళ్ళని చూసిన తర్వాత అమ్మ కొంచెం పెట్టమన్నాడు. అమ్మ ఏసయ్య అన్నాడు వెనకలండి ఏలియా గారిని, అడుగు ఏమడిగింది ప్రభా? వాళ్ళ ఇంట్లో చూస్తే ఏమని?
ఏమీ లేదు ప్రభా, నీళ్ళు అడిగాను, ఇంకేదైనా ఇల్లు చూపి, లేదు నేను ఈ ఇల్లే చూపించాను, ఏదైనా ఇల్లు చూపి ప్రభా. ఇంట్లో నేను ఏం అడిగాను ప్రభా, ఆమె చూస్తేనేమో తల జింపురుగా ఉంది, తల మీద పొలలు వేసుకొస్తా ఉంది, ఆ చూస్తా రమ్మ అన్నం, ఆ బిందె ఎక్కడ ఉంది నాకేం కనపట్ల, ఆనపకాయ కుండలా కొడతా, కుండలో ఉంది కావాల్సి పిండి. నేను ఏం అడిగాను యేసు ప్రభా, అడుగు, ఆ అమ్మాయిని అడుగు, ఆవిడని అడుగు, ఆ తల్లిని అడుగు, ఆవిడని అడుగు ప్రభా. ఏం అడిగాను, అమ్మా ఏంటయ్యా కొంచెం నాకు రొట్టె, లేదయ్యా మా పిండిలో కొంచెమే ఉందయ్యా, కొద్దిగా ఉందయ్యా, కొంచెమే ఉంది, అమ్మ అయినా పర్లేదు కొంచెం పెట్టు, కొంచెమే ఉందంట ప్రభా. నీకు సరే మళ్ళీ అన్నాడు, అమ్మ మళ్ళీ ఏంటయ్యా కొంచెం ముక్క, అయ్యా కొద్దిగా ఉందయ్యా ప్రభా, కొద్దిగా ఉందంట, ఇంకో ఇల్లు చూపి అయ్యా, ఇంకో ఇల్లు, లేదు అక్కడే ఆవుని ఏసయ్య ఏమన్నాడు ఏలియా, అయినా సరే ఆవుని అడుగు, అమ్మ నాకు కొంచెం పెట్టు, ఒక ముక్క పెట్టు, ముక్క పెట్టిన తర్వాత తగ్గితే నా మాట నమ్మమ్మ, నా మాట నమ్మమ్మ యేసయ్య నాతో చెప్పాడు, నా మాట నమ్మమ్మ యేసయ్య నాతో చెప్పాడు, నా మాట నమ్మమ్మ యేసయ్య నాతో చెప్పాడు. మీకు చెప్పాను కదా సాక్ష్యం, నేను ప్రభు బోరేపించమన్నాడు, ప్రభు డబ్బులు లేవు నా దగ్గర, ప్రభు బోరేపించమన్నాడు, ఆ వైపు నుంచి నీళ్ళు వస్తున్నాయి, యేసయ్య మరి ఏం చేయాలి ప్రభా అంటే, జనవరిలో అనుకుంటా మీకు చెప్పి, జనవరిలో డిసెంబర్లో చెప్పాను మీకు నేను, గవర్నమెంట్ నుంచి 3 నెలల జీతం శాంక్షన్ చేస్తున్నామని చెప్పి చేశారు. అమ్మయ్య జనవరిలో బోరేపించేయచ్చు, 3 నెలల జీతం ఇచ్చిందంట, ఇవి 15,000 అక్కడక్కడ అప్పు చేసి చేయొచ్చు అనుకున్నాను నేను, అక్కడక్కడ చూసుకుని చేయొచ్చు అనుకున్నాను. ఆ నెల జీతం పడల, జనవరిలో వేస్తానన్నాడు ఎయిలా, ఫిబ్రవరిలో వేస్తానన్నాడు ఎయిలా, మార్చిలో వేస్తానన్నాడు ఎయిలా. నేను దేని వైపు చూస్తానా, 3 నెలలు జీతం అంటే 3 5 15,000 ప్రభా, 15,000 వస్తే ఇంకేమైనా చూసుకొని ప్రభా, 1,00,000 పైన దాటిలా ఉన్నాయి ప్రభా, ఏమైనా అడుగుతా ప్రభా అంటే, అన్ఎక్స్పెక్టెడ్గా 3 నెలలు కాదు 7 నెలలు జీతం వేస్తానని చెప్పాడు ప్రభా. వేయాలని ఆయన అనుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు 7 నెలల జీతం ఒకేసారి వేసేసాడు. ఇది దేవుడు చెప్పాడు అనటానికి రుజువు ఇదే. ఆ స్త్రీ ఏం చెప్పింది చెప్పండి, ఆ స్త్రీ ఏముందమ్మా, పిండిలో కొంచెము, గుడ్డులో కొంచెం మాత్రమే పిండి ఉందయ్యా, కొద్దిగే ఉంది, ఈ కొద్ది నాకే సరిపోదు, నేనేం చెప్పాను, నాకు అవి వచ్చినాయి నా ఉప్పులకి సరిపోవు, కానీ దేవా 3 నెలలే నీకు ఇస్తాను, ఇప్పుడు 7 నెలలు ఇచ్చావు, 7 నెలలు కూడా అట్లా కాదని చెప్పి ప్రవర్తించాను, అననీయ సిపుర అయిపోతాం. అననీయ సిపుర అంటే తెలుసా, బైబిల్లో 10,000 భూమి అమ్ముదాం అనుకున్నారు, అది 10 లక్షలు అయింది. ఇప్పుడు భూమి అమ్మి ఆ 10,000 ఇస్తామన్నారు, దేశప్రభుడు సాహసి పెట్టి ఒక దెబ్బ కొట్టారు. 10,000కి అమ్మిన భూమి, 10,000కి ఇది నమ్ముదాను అనుకున్నాను, ఇది 10 లక్షలు వచ్చింది కాబట్టి నేను ఈ 10,000 ఇస్తా అనుకున్నాం అనుకోండి, యేసుప్రభు ఏం చేస్తాడు, సాహసి పెట్టి జరుగుతాడు. నేను అడుగుంది 3 నెలలు, యేసయ్య ఇచ్చింది 7 నెలలు, 3ని దేవుడు ఏం చేయగలడు, 7 చేయగలడు. ఆ ఉన్నటువంటి సారేపు తెదవరాలకి పిండి తన తినటానికే చాలదు, తనకే జరిపి ఇది మొత్తం ఆయన పెట్టేస్తే నా పరిస్థితి నేను ఆలోచించలా, పెట్టింది ఇచ్చింది. దేవుని పిల్లలారా, ఇక్కడ తన జీవితము, తనకు ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎవరికి ఇచ్చిందంటే దేవుని మాటకిచ్చింది. దేవుని మాటకిచ్చింది, దైవజనుని మాటకిచ్చింది. దైవజనుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపింది. వద్దు అంటే వద్దు, కావాలి అంటే కావాలి. యేసయ్య చెప్పే మాట అవునంటే అవును, కాదంటే తనకు మించి పుట్టిన దుష్టుల నుండి వచ్చింది, ఇంతకు మించి వచ్చినది దుష్టుల నుండి వచ్చినది. అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ మీరు గమనిస్తే మగ్దలేని మరియ వెళ్ళి వీళ్ళందరినీ సమకూర్చుకొని తీసుకుని వెళ్ళిపోయి ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు వెళ్ళి ఇప్పుడు నువ్వు ఎవరికి సువార్త చెప్పాలో తెలుసా అంటే, కొంచెం నమ్మకం ఉందా, కొంచెం నమ్మకం లేదా, ఈ తల్లి చిన్న విషయంలో నమ్మకం ఉందా లేదా, కృతజ్ఞత భావం ఉందా లేదా, కృతజ్ఞత స్వభావం ఉందా లేదా, దేవుని యందు భయభక్తులు ఉన్నాయా లేవా, ఆయన ఎక్కడున్నా ఎప్పుడు నన్ను చూస్తున్నాడని భయం ఉందా లేదా, మందిరంలో మాత్రమే కాక మందిరం దాటిన తర్వాత కూడా దేవుడు భయం ఉందా లేదా, ఆవిడికి ఎట్లా ఉందని చెప్పాలంటే ఆయన సజీవుడని వెళ్ళలేదు. ఆవిడ తల్లి ఎట్లా వెళ్ళింది, ఆయన మృతుడనే వెళ్ళింది. ఆయన చూస్తున్నాడు, ఇప్పుడు చూడకపోయినా, ఇక్కడ చూడకపోయినా ఆయన చూస్తాడని భయంతో వెళ్ళింది. ఇప్పుడు సమాధి ఏమైపోయింది, రాయి తెరుతారని ఆవిడ తెలుసా, రాయి తెరవబడతాను ఆవిడ తెలుసా, తెలీదు. రాయి తెరిచి తీసుకెళ్ళి చూపించాడు, వీటికంటే గొప్ప కార్యాలను మీరు చూచుతారు, వీటికంటే గొప్ప కార్యాలను మీరు చూచుతారు. ఇప్పుడు నువ్వు సిద్ధపరచుకొని
నువ్వు స్థిరపరచుకొని నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపుతూ దేవునికి లోబడుతూ ఆయన చెప్పినటువంటి మాటకు క్రమము తప్పకుండా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని నువ్వు నడిచిన యెడల ఆవిడ వెళ్ళింది సమాధి చూద్దామని యేసయ్య అడిగి తీసుకెళ్ళాడు. ఆవిడ వెళ్ళింది ఎక్కడికి? సమాధి దగ్గరికి. యేసయ్య ఎక్కడికి తీసుకెళ్ళాడు? సమాధి లోపలికి. గొప్ప కార్యాలు చూసిందో చూడలేదు ఆవిడ? గొప్ప కార్యాలు చూసిందో చూడలేదా? మొట్టమొదటిగా పునరుత్థానపు వార్తను మోసుకొచ్చింది ఎవరు అంటే ఈ యొక్క మగ్దలీను మరియా. తాను చూసిన దాన్ని ఏమని చెప్పింది? ఎవరు చెప్పమని చెప్పింది? ఇప్పుడు వెళ్ళి శిష్యులకును తనతో పాటు పేతురుకును శిష్యులు ఎందుకు ఎక్కడున్నారు? ఇప్పుడు పారిపోయారు. ఎప్పుడు పారిపోయారు? 3 రోజులు క్రితము రాత్రి పారిపోయారు. గురువారపు రాత్రి వీళ్ళు పారిపోయారు. ఎంతమంది పారిపోయారు? 10 మంది పారిపోయారు. అదేంటి ఇంకిద్దరు ఏమైపోయారు? ఒకళ్ళు చనిపోయారు. ఎవరో ఒకరు చనిపోయాడు? ఇస్కరియోతు యోధ. ఒక ఆయన యేసయ్య అమ్మటే ఉన్నాడు. ఎవరు ఆయన? యోహాను దగ్గరికి రాలేదు. యోహాను కూడా సమాధి దగ్గరికి రాలేదు. మిగతా 10 మంది కూడా సమాధి దగ్గరకు రాలేదు. ఎందుకంటే భయము. ఎందుకంటే ఏంటండి వీళ్ళకి? భయము. ఏ భయం వీళ్ళకి? ఇది సావు భయము. ఎందుకు భయం ఎప్పుడు వస్తుంది చెప్పంటారా? మనిషికి మర్చిపోయినప్పుడు భయం వస్తుంది. దేవుణ్ణి మర్చిపోయినప్పుడు భయం వస్తుంది. ఏం మర్చిపోయారంటే 3 విషయాలు మర్చిపోయారు. పేతురు ఒకటి మర్చిపోయాడు. మనం కూడా ఏం మర్చిపోయే విషయాన్ని ఈరోజు మీకు చెప్పి నేను నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా వాళ్ళు మర్చిపోయింది ఏంటి అంటే యేసయ్య చేసిన అద్భుతాలను పక్క నుండి చూసిన వీరు మర్చిపోయారు. రెండోది ఏం మర్చిపోయారంటే వీళ్ళ చేతులతో వీళ్ళు చేసిన అద్భుతాలను వీళ్ళు, 3 వీళ్ళ కళ్ళతో చూసిన అద్భుతాలను వీళ్ళు. ఈ 3 మనకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 3 విషయాలు చెప్పి నేను ప్రసంగాన్ని ముగించేస్తాను. మొట్టమొదటి ఏం మర్చిపోయారండి వీళ్ళు? యేసయ్య చేసిన అద్భుతాలను వీళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తాడు కదా. బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉంటాడు అక్కడ వ్యక్తి? 30. యేసు ప్రభు వయసు ఎంత అక్కడ? 33 సంవత్సరాలు వయసు అప్పుడు అక్కడికి. ఈడు పడిపోయినోడు వయసు ఎంత అంటే యేసు ప్రభు కంటే 5 సంవత్సరాలు పెద్దోడు. 5 సంవత్సరాలు పెద్దోడు. ఎన్ని సంవత్సరాల నుంచి పడినాడు? యేసు ప్రభు ఇంకా పుడతాడని తెలియటానికంటే ముందు 5 సంవత్సరాల ముందు ఈడు ఏమైపోయాడు? అక్కడ పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు వెళ్ళి ఒక మాట చేత ఏం చేశాడు? దాన్ని స్వస్థపరిచి గొంతు లేపించాడు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కళ్ళతో చూశారు కదండి. మన జీవితంలో మనం మర్చిపోయింది ఏంటి? మనం ఎందుకు భయపడి యేసు ప్రభుకు దూరంగా ఉన్నామో? యేసు ప్రభుకు కొరకు బ్రతకాల్సి వచ్చినా, యేసు ప్రభు గురించి ఒప్పుకోవాల్సి వచ్చినా, యేసయ్య గురించి సాక్షిగా బ్రతకాల్సి వచ్చినా, యేసయ్యకు మన ఆర్థికపరమైనటువంటి సహాయం ఇవ్వాల్సి వచ్చినా మనం భయపడిపోతాం. ఎందుకు భయపడిపోతాము అంటే పూర్వము నుండి అదే దీనస్థితి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన స్థితి ఏమైంది? మారింది. పరిస్థితి మారింది. స్థాయి మారింది. లెవెలు మారింది. ప్రతిదీ మారింది. ఎప్పటి నుంచి పడిపోయింది మన స్థితి? తాత ముత్తాతల కాడ నుంచి. ఎప్పుడు ఆ తాటాకిల్లే, ఎప్పుడు వెళ్తే పడిపోయే నడుస్తూ ఉంటే పడిపోయే సైకిలే, చైన్ పడే సైకిలే, సగం అరిగిపోయిన చెప్పులే. అది మన పరిస్థితి. ఎప్పటి నుంచి? తాతల దగ్గర నుండి. ఎప్పటి నుంచి? యేసు ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుండి. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మీ బతుకేమైనా మారిందా? పరిస్థితి ఏమైనా మారిందా? మారలేదా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్, మీతో పాటు ఉన్న మీ స్నేహితులు, మీతో పాటు నడిచినటువంటి మీ వ్యక్తులు, ఒకసారి ఆ వైపు చూసుకుని నీ వైపు చూసుకో.
నీ జీవితము ఎన్ని వందల రొట్లు మారిందో, ఎన్ని వందల రొట్లు దేవుడు నీ జీవితాన్ని మార్చాడో నీకు స్పష్టత వచ్చేస్తుంది. ఈ మధ్య నాకు డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ వస్తూ ఉన్నాడు ఎమ్మట. ఒక డ్రైవరు నా ఎమ్మట వస్తూ ఉంటే ఒకరోజు నా గురించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నాకు తెలిసి నా ఎమ్మట నడిచినటువంటి వాడు మా పాసింజర్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు. ఒక వ్యక్తి చెప్పాడంట నా గురించి, 6 ఆధార్ కార్డులు 4 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పాడంట. 6 ఆధార్ కార్డులు 4 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పాడంట. ఎట్లా ఉన్నాయంటే, నాగయ్య పేరు మీద ఒకటి, నాగమోహన్ రావు పేరు మీద ఒకటి, మోహన్ రావు పేరు మీద ఒకటి, ప్రభుదాస్ పేరు మీద ఒకటి ఉందని చెప్పాడంట. నమ్మేవారా అన్నాను. మరి నమ్ముతాం కదన్నయ్య అన్నాడు. నమ్ముతాం కదన్నయ్య అన్నాడు. ఓహో, అయితే నమ్మావా, సంతోషం. ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి? 4 ఆధార్ కార్డులు 6 రేషన్ కార్డులు. 4 ఆధార్ కార్డులు 6 రేషన్ కార్డులు నా పేరు మీద ఉన్నాయని చెప్పారంట. ఓ సంతోషం రా అన్న. మరి ఎన్ని రేషన్ కార్డుల మీద నేను బియ్యం తెచ్చుకున్నానో చెప్పాడారా అన్నాడు. ఎన్ని రేషన్ కార్డుల మీద బియ్యం తెచ్చుకున్నానో చెప్పారా అన్నాడు. నేను అడగలేదు అన్నాడు. నేను అడగలేదు అన్నాడు. ఎందుకని అడగలేదురా అన్న. ఏమో నాకు అంత ఐడియా రాలేదన్నయ్య అన్నాడు. నువ్వు బియ్యం తీసుకుంటావా? నాకు తీసుకుంటాను అన్నాడు. నువ్వు తీసుకొస్తావా, మీ అమ్మ తీసుకొస్తుందా? నేనే తీసుకొచ్చుకుంటాను అన్నాడు. నువ్వు వెళ్ళి నీ పేరు చెప్పగానే బియ్యం అట్టెందుకు పోతాడు, ఏలు పెడితే పోతాడు అన్నాడు. ఎలాగానే ఏలు పడద్దారా అన్నాను. పడక ఒక్కోసారి ఏలు మారుతూ ఉంటాడు అన్నాడు. మరి నువ్వు కూడా 4 రేషన్ కార్డులు చేసుకుని నువ్వు కూడా 4 పేర్లు పెట్టుకుంటే 4 పేర్లతో 4 ఏళ్ళు వేసుకుంటే సెట్ పద్ది కదరా అన్నాను. అక్కడ కుద్దానా, ఒకే ఏలు కుద్దాను అన్నాడు. అరే నీకు బుర్ర ఉందా, బుర్ర లేదురా? నీకు బుర్ర ఉందా, బుర్ర లేదురా? 4 రేషన్ కార్డు నా పేరు మీద ఉన్నట్టు నువ్వెట్లా నమ్మేవాడు? నిజంగా నేను నమ్మలేదు అన్నయ్య అన్నాడు. మరి ఎందుకు చెప్పుంటాడు అంటావా అన్నాడు. ఎందుకు చెప్పుంటాడు అన్నాడు. యారా ఆడు కొరియా వెళ్తున్నాడంటగా? వెళ్తున్నాడన్న. మామూలు కొరియా వెళ్తే మేము బతికే పని లేదురా అన్నాడు. అంటే ఎందుకని రా అన్నాడు. అది మేము బతికే పని లేదురా అన్నాడంట. విమానం చెప్తే అసలు మనం బతకలేదురా అన్నాడు. నీకేమన్నా ఇప్పుడు ఎగురు తొక్కానంటారు నేను అన్నాను. నేను ఎగురు తొక్కలేదు అంటే దేవుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు హెచ్చించాడు? ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకు ఉంచాడు? ఇప్పటికీ ఎలా కోలం బతికే, ఇప్పటికీ ఎలా కోలం చేసుకుంటూ బతకటమే, కించేసుకుంటూ బ్రతకటమే, తుణీకరించుకుంటూ బతకటమే. ఒక స్థాయి నుండి ఒక స్థాయికి దేవుడు హెచ్చిస్తే ఆ స్థాయిని గుర్తించలేక ఏమేస్తారు చెప్పండి మన మీద? రాళ్ళు. నీకు గుర్తొస్తుందా నీ స్థాయిని దేవుడు ఎంతవరకు పెంచాడో, ఎంతవరకు ఉన్నత స్థితిలో దేవుడు నియమించాడో? వాడా ఒకసారి గుర్తించండి. నీ స్థితిని మారినప్పుడు నువ్వు ఎదిగావు అంటే నీకు రీజన్ ఏంటి అంటే, దారేమట 4 చెట్లుంటే, ఒకటేమో గన్నేరు చెట్టు, ఒకటేమో మామిడి చెట్టు, ఒకటేమో వేప చెట్టు, ఒకటేమో చింత చెట్టు. దేని మీద రాళ్ళు పడతాయి చెప్పండి? ఇప్పుడు వేప చెట్టు మీద రాయేస్తాడా? ముట్టు చెట్టు మీద రాయేస్తాడా? దేని మీద వేస్తాడు అంటే ఎందుకని? అక్కడ ఫలించే చెట్టు ఉంది. నువ్వు ఫలించావంటే నీకు రీజన్ అదే. నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ స్థితిని దేవుడు మార్చాడు. నువ్వేమనుకున్నావు అంటే నేను ఉన్న స్థితిని నిలబెట్టుకోవాలి, ప్రయాసపడాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. దేవుడు నీకుంటే అన్నీ ఏమంటాడండి యోహాను సువార్తలో? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా సమస్తము ఆయన ద్వారానే కలిగాయి నీకు. ఏముంది? నాదేముంది? నాకంటే గొప్పోళ్ళు ఉన్నారు, నేను ఇంకేదన్నాను. నీతో పాటు తిరిగిన వాళ్ళు ఒకసారి నువ్వు కంపారిజన్ చేసుకో. మమ్మల్ని చాలామంది ద్వేషిస్తారు మా కుటుంబాన్ని. ఎందుకని అంటే వాళ్ళతో పాటు మా నాన్న కొయ్యలు మోసాడు, వాళ్ళతో పాటు మా నాన్న నడిచాడు. చాలా తక్కువగా మనకు ఎందుకు మమ్మల్ని ఇట్లా అన్నారని ఒక రోజు మేము ఎందుకు ఆలోచించుకున్నాను, ఇంటికి ఇట్లా అన్నారని ఆలోచన వస్తే మరి నిజమేగా. వాళ్ళ బతుకులేమో అక్కడే ఉన్నాయి, దేవుడేమో మా స్థితిని పరిస్థితిని మరి కుళ్ళు రాదా? వస్తుందా రాదా చెప్పండి? కుళ్ళు వస్తుందా రాదా? రాదా? కుళ్ళు 100% వస్తుంది. నిన్నటిదాకా మన ఎమ్మడితే నువ్వు ఒకేసారి అక్కడికి వెళ్ళాడంటే రాక ఏం చేస్తుంది? 100% రావాలి, వస్తుంది. అప్పుడు గుర్తించు నువ్వు నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి. ఎందుకునే మనం ఏమీ చేయకుండా మన మీద రాళ్ళు పడతాయి. ఎందుకు పడతాయంటే నువ్వు ఎదుగుతున్నావు కనుక, దేవుడు నిన్ను స్థితిలో నిలబెట్టాడు కనుక, నువ్వు ఒక స్థాయిలో నీవు ఉన్నావు కనుక. ఊహించిన స్థితిలో దేవుడు నియమించలేదు. అనవసరంగా నా మీద గొడవలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేసినవి మర్చిపోయారు వాళ్ళు మొట్టమొదటిగా శిష్యులు. ఆయన చేసినవి మర్చిపోయారు. మీరు ఎందుకు ప్రార్థన మానుతున్నారు? ఆయన చేసినవి మర్చిపోయాం. మా పిల్లోడు పాస్ అవ్వాలి, మా అమ్మాయి పాస్ అవ్వాలి, మా పిల్లోడికి ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు
ఉద్యోగం ఉంటుంది, ఏం కావాలి? మాకు సంతోషం కావాలి, చుట్టాలు బంధువులు కావాలి. కానీ ఇచ్చిన దేవుడు మాత్రం వద్దు. మేము వెళ్ళకపోతే మమ్మల్ని ఎట్ట కలుపుకుంటారు రేపొద్దున? ఒకప్పుడు నిన్ను నేలకేసి కొట్టుకుంటే వేయండి, ఒకప్పుడు పనికిరాని వ్యక్తివేగా నువ్వు, ఒకప్పుడు పనికిమాలిన వ్యక్తివేగా నువ్వు, నిన్ను లెక్కలో లేకుండా తీసుకున్న వ్యక్తిగా. నిన్ను లెక్కలోకి తీసుకొచ్చింది ఎవరు? లెక్కలో తీసుకొచ్చింది? ఎవరు? దేవుడు. నిన్ను వాళ్ళ లెక్కలో రాయబడింది ఎవరు? దేవుడు. దావీదుకి అన్నారు, దావీదుని ఏమన్నారంటే, దావీదుతో చెప్పాడు, దావీదా చెప్పు ప్రభువా, లోకములో గనులైన వారి మధ్య నన్ను కూర్చొని పెడతా. అవునా ప్రభా, నీకు స్తోత్రం నాయన. ప్రభా నీకు స్తోత్రం నాయన. గనులైన వారి మధ్యలో కూర్చోబెట్టాడు, రాజుకి అల్లుని చేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? మంచి వస్త్రాలంట, రాజు వస్త్రాలు ఉన్నాయంట. ఈ మనకు సరిపడవు, కానీ నాకు వేసుకునే ఉన్నాయి కదా పాత డ్రెస్సులు, పాలేరు వేసుకుని ఆ డ్రెస్ తీసుకురామని చెప్పాడు. ఏం చేస్తానని చూస్తే ఆ డ్రెస్ వేసుకుని ఎగురుతున్నాడంట. ఒక విధమైన ఎగుడు ఎగట్లేదంట. ఎక్కడ? దేవుని మందసం ముందు, దేవుని సన్నిధిలో, దేవుని పనులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇస్త్రాలు ఎత్తున్నాడంట, నీళ్ళు పోతున్నాడంట, తీసుకెళ్ళి పడేస్తున్నాడంట, అన్ని పని చేస్తున్నాడంట. రాణిగారు చూసిందంట. అందరూ అక్కడ ఉన్నవాడు ఎవరు? మన రాజుగారి పోలికలు ఉన్నాయంటే, మన రాజుగారి పోలికలు మన రాజుగారినే చెప్పారట. మన రాజుగారి పోలికలు ఉంటాం కాదని మన రాజుగారే అంటే, ఈయనేట బాబు, నేను రాజు సైన్యం యుద్ధం సై చేశాడు, గొలియాతని చెప్పాడు, గొలుడు అనుకుంటే నువ్వేంటి మళ్ళీ చేసే పని ఇంత దరిద్రంగా ఉందని అడిగిందట. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడమ్మా? అసలు నా బతుకిదే. ఎవరన్నారు ఈ మాట? అసలు నా బతుకిదే. దేవుడు ఎన్నుకొని నన్ను అక్కడి నుంచో పెట్టాడు. నువ్వు ఆయన్ని చూసావేమో, నేను ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ చూస్తా. ఎక్కడి నుండి? ఇస్త్రాలు ఎత్తే దగ్గర నుండి యేసయ్యను నేను చూస్తా. నువ్వు రాజులాగే చూస్తున్నావేమో, నేను రాజు కంటే ముందు యేసయ్యకు దాసుడను. గనులైన వారి మధ్య కూర్చొని పెడతానన్నది నా శక్తిని బట్టు, నాకున్న సామర్థ్యాన్ని బట్టు, నాకున్న తెలివితేటలను బట్టు, నాకున్న జ్ఞానాన్ని బట్టో కాదు. దేన్ని బట్టి అంటే ఆయన నా పట్ల చూపిన కృపను బట్టి. రాణిగారు నువ్వు అట్లనుకున్నావా? ఇక నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో ఆకులు ఎత్తను, ఇచ్చేయను, నేను ఎత్తా, మంచి డ్రెస్ వేసుకొని ప్రార్థించాడే, మీరు ప్రార్థన చేయకూడదు, తప్పట్లు కొట్టకూడదు, గట్టి వినకూడదు, సౌండ్ వినకూడదని చేయమంటావా రాణి అన్నాడా? దేవుని పిల్లారా, చేసినటువంటి అద్భుతాలను శిష్యులు మర్చిపోయి ఏమైపోయారు? పారిపోయారు. చేసినటువంటి అద్భుతాలను బట్టి శిష్యులు ఏమైపోయారు? పారిపోయారు. మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని సన్నిధి నుండి, దేవుని మందిరం నుండి, దేవుని పాదాల చెంత నుండి పారిపోతున్నాం. ఎక్కడికి? మన బంధువుల ఇళ్ళలో ఫంక్షన్ అన్నా ఆదివారపు ఆరాధన మానేస్తున్నాం. ఆ రోజు ప్రార్థన ఉంది, ప్రత్యేకమైన కూడికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నా ప్రార్థనకి దూరంగా బ్రతుకుతున్నాం. జనాల ముందు దేవుడి గురించి చెప్పుకోవాలంటే ఏం చేశాడు నా జీవితంలో? నువ్వు బ్రతుకుంటావు ఇప్పుడు గొప్ప ఆలోచించుకో. ఏమి నా జీవితంలో దేవుడు నాకు చేశాడు అంటే, నువ్వు బ్రతుకుంటేనే దేవుడు చేసిన గొప్ప మేలు. ఇంకా ఏమంటాడంటే యేసు ప్రభు ఒకడు ఉన్నాడంట, వాడు అంటాడంట, ఇదిగో కష్టపడి ప్రయాసపడి పంట పండించుకున్నా, నేనే 3 సంవత్సరాలు జరిపితే చాలా అనుకున్నా, ఈ సంవత్సరం 7 సంవత్సరాలు జరిపడి పండింది, ఈ కొట్లో నిలిపేసి నేనేం చేస్తా, 7 సంవత్సరాలు జరిపడ కొట్టు నేను కడతానంట. దేవుడు రాత్రి ఏమన్నాడంట? ఆ రాత్రి దేవుడు ఏమన్నాడంటండి? ఒరి ఎర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం తీసేసుకుంటున్నాను నేను, నువ్వు పండించిన పంట నీ సమృద్ధి ఏమైపోతారో అన్నాడంట. నువ్వు పండించుకున్న పంట ఇదంతా ఏమైపోతారా? సేవలకను బలులకి మేత అయిపోతారా అన్నాడట. దేవుని పిల్లారా, ఇప్పటి వరకు మనం బ్రతుకుంటామే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప. మీరు ఒకసారి ఆలోచించుకోండి. వెనక్కి 20 ఏళ్ళు దేవుడికి తెలుసుకోకముందు నీ పరిస్థితి ఏంటో, నీ స్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. యేసయ్య చేసిన మేలును వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు కనుక భయపడిపోతున్నారు. ఎవరు భయపడిపోతున్నారు? లోకానికి భయపడిపోతున్నాం మనం. సైన్యానికి భయపడిపోయారు శిష్యులు, లోకానికి భయపడిపోతున్నాం మనము. శిష్యులేమో సైన్యానికి భయపడిపోయారు. నేను లోకానికి భయపడిపోతున్నాం, బంధువులకు భయపడిపోతున్నాం. మనకు ఎప్పుడు అపకారం చేసేవాడైనా మనం ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత మనం మెచ్చుకొని ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఆవిడ ముందు మనం స్టాటస్ చూపించుకోవడానికి ఏం చేయాలి? మనం ఆ తగ్గట్టు ఉండాలి. నేనైతే ఆ స్టాటస్ చూపించను, దేవుణ్ణే చూపిస్తా. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికే, కైసరివి దేవునికే, కైసరివే.
దేవుని పిల్లారా, యేసు ప్రభు దగ్గర నుండి సమాధి దగ్గరికి ఇంకా వాళ్ళు మృతుల్లోనే ఉన్నారు, మృతుల్నే చూస్తూ ఉన్నారు. వాళ్ళు పారిపోవడానికి కారణం ఏమిటి అంటే వారికి యేసయ్య చేసిన మేలు మర్చిపోయారు. మీకు గుర్తుందా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం వస్తుందా? ఈరోజు నీకు ఈ స్థితికి రావడానికి కారణం నీ జ్ఞానమా, నీ తెలివితేటలా, నీ శక్తా, నీ బంధువర్గమా, నీ తోబుట్టులా, నీ తల్లిదండ్రులా? ఎవరు? దేవుడు. దేవుడు. మరి అలాంటి దేవునికి దూరంగా ఎందుకు బ్రతుకుతున్నావు? దూరంగా ఎందుకు జీవిస్తున్నావు? దగ్గరగా ఎందుకు బతకలేకపోతున్నావు? దేవునికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు? ప్రాముఖ్య స్థానం నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు దేవునికి? ఏదైనా ప్రభు నీదే మొట్టమొదటి, తర్వాతే రెండోది ఎందుకు అనలేకపోతున్నావు అంటున్నా కదా ప్రభు. ఎక్కడ అంటున్నావు? నిన్ను నువ్వు సంతృప్తిపరుచుకున్నావు, నేను అంటున్నాను అని అంటున్నావు లేదు. నీ మనస్సాక్షిని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అడుగు, ప్రభా ఏంటి ప్రభా నా పరిస్థితి అని. నీ హృదయం నీ మీద దోషారోపణ మోపకుండా ఉంటే అప్పుడు ధన్యుడివి. ఇక రెండోదిగా ఏం చేశారు? రెండోదిగా శిష్యులు చేయడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసిన వీళ్ళు, వాళ్ళు చేసిన అద్భుతాలు వాళ్ళు. యేసు ప్రభు ఏం చెప్పాడండి? ఇదిగో తోడేళ్ళ మధ్య గొర్రెలలాగా మిమ్మల్ని పంపుతున్నానని చెప్పాడు. వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తారు వాళ్ళు, ప్రభా నీ నామం పేరట దెయ్యాలు మాకు లోబడుతున్నాయి. ఉండదా? చెప్తారా చెప్పడా మాట? నీ నామం పేరట దెయ్యాలు మాకు లోబడుతున్నాయి. నువ్వు ఏది చెబితే జరుగుతుంది. మేము చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలుగుతుంది. నీ పేరు చెప్పిన దెయ్యాలు పారిపోతున్నాయి. మా నీడ పడితే స్వస్థత వస్తుంది. మా నడుము గుట్ట మేము నడుము కట్టుకునే గుట్ట కింద పడిన దాన్ని తీసుకున్న స్వస్థత వస్తుంది, అద్భుతాలు వస్తున్నాయి అని చెప్పినటువంటి వ్యక్తులు ఏం చేశారండి? వాళ్ళు చేసినటువంటి కార్యాలు మర్చిపోయారు. దేవుడు చేసిన వారి జీవితంలో కార్యం మర్చిపోయారు. నెంబర్ 1. రెండోది ఏం చేశారండి? వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ ప్రార్థన చేస్తే జవాబు నెరవేర్పు ప్రార్థన కన్నా వచ్చిందా రాలేదా? ఒక్క ప్రార్థన నెరవేర్పు రాలేదా? నెరవేర్పు వచ్చింది. ఆ కార్యం అయిపోయిన తర్వాత ఏమవుతుంది మీకు? అవిశ్వాసం అండి. దాంతో తర్వాత ఏమొస్తుందండి? భయం వస్తుందండి. ఆ తర్వాత ఏమొస్తుందండి? దిగులు వస్తుందండి. ఆ తర్వాత ఏమొస్తుందండి? బైబిల్ పక్కకి వెళ్తుందండి. ఆ తర్వాత ఇంకేమొస్తుందండి? ప్రార్థన అండి, నిర్లక్ష్యం వస్తుందండి. ఆ తర్వాత ఏమొస్తుంది? వెళ్ళాలనే మనసు వస్తుందండి. ఆ తర్వాత ఏమొస్తుంది? వెళ్ళినా కానీ మనసు ఒకసాట, హృదయం ఒకసాట ఉంటుందండి. ఆ తర్వాత ఏమొస్తుందండి? వెళ్తున్నాం, కలుస్తున్నాం, గెలుస్తున్నాం. వెళ్ళటం అంటే ఏంటి? సంఘంలో కలుస్తున్నాం, బయటకు వచ్చిన తర్వాత గెలుస్తున్నాం. అంటే అక్కడికి వెళ్ళినంతసేపు అక్కడంటే దాటిన తర్వాత మర్చిపోతున్నామండి. శిష్యులు స్వస్థపరిచారు, శిష్యులు దెయ్యాలు నల్లగొట్టారు, శిష్యులు నీడబడితే స్వస్థత వచ్చింది, శిష్యులు పేరుతో దెయ్యాలు పారిపోయి. ఇప్పుడు శిష్యులు ఏమైపోతున్నారు? అప్పుడు దెయ్యాలు పారిపోయి, ఇప్పుడు వీళ్ళు పారిపోతున్నారు. ఒకప్పుడు వీళ్ళు పేరు చెప్తే యేసునామం పేరు దెయ్యాలకి ఇప్పుడు వీళ్ళు పారిపోతున్నారు. అప్పులకు పారిపోతున్నారు, సమస్యలకు పారిపోతున్నారు. సమస్య రాకపోయినా సమస్యను తెలుసుకుంటూ పారిపోతున్నారు. రోగం రాకపోయినా రోగం వద్దామని చెప్పి కుంగిపోతున్నారు. సమస్య లేకపోయినా సమస్యను సృష్టించుకొని భయపడిపోతాం. మా చిన్నమ్మాయి అంటుంది నిన్న, మా తమ్ముడు గురించాను, మా పాస్టర్ గారి గురించి టెన్షన్ పట్టడానికి వీళ్ళు టెన్షన్ పెట్టుకుంటారంట. అంటే కొంతమంది టెన్షన్ లేకపోయినా టెన్షన్ తెచ్చుకుంటారు. అంటే చూడండి, చేసినవి మర్చిపోతారు, వీళ్ళు చేసినవి. ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇది మేమేనా అని? అనిపించిందా మీకు ఎప్పుడన్నా? మీరు కొన్ని జీవితంలో చేసే వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రముఖుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీకు అనిపిస్తే ఎప్పుడైనా అనిపించిందా? 2024 గోల్డెన్ ఇయర్. నాకు 2024 గోల్డెన్ ఇయర్. ప్రతిసారి నన్ను నేను టచ్ చేసుకొని చూసుకునేవాడిని. ఏం చేయలేదు, ఇది నేనేనా అని, ఇది నేనేనా అని. ఎట్లా జరిగిందంటారు? ఇది దేవుని బట్టి. మీ జీవితంలో కూడా జరుగుతాయి. మీ జీవితంలో కూడా కొన్ని జరుగుతాయి. మీరు స్వయంగా చేశారు. ఎట్లా చేశారు? అప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేశారు. ప్రార్థన చేయకుండా చేశారా? మంచి మార్కులు వచ్చినప్పుడు పిల్లలు, అబ్బా ఇది నాకేనా? మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఇది ప్రభా ఇది నాకేనా? ప్రార్థనాపూర్వకంగా చేసినటువంటి మీరు
తర్వాత ఏమైపోయారు? భయపడి పారిపోయారు. భయపడి పారిపోతున్నారు. ఎక్కడి నుంచి పారిపోతున్నారండి వీళ్ళు? దేవుని సన్నిధి నుండి, దేవుని పాదాల చెంత నుండి వీళ్ళు పారిపోయారు. మూడవదిగా వారు చూసినవి కూడా మర్చిపోయారట. యేసు ప్రభు చెప్పే సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు అంటున్నాం చెప్పండి? మన మధ్య ఎన్ని సాక్ష్యాలు ఇంటలేదు యేసయ్య చేసే కార్యాలని? యేసయ్య చేసే అద్భుతాలు ఎన్ని చోట్లేదు చెప్పండి? ఎన్నో చూసుకుంటూ ఎన్నో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎన్నో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేసిన అద్భుతాలను ఒకటా రెండా చెప్పండి? ఒకటా రెండా? ఎన్నో మేలులు చూస్తూ ఉన్నారు వీళ్ళు. యేసయ్య వారి జీవితంలో చేసిన మేలులు మర్చిపోయారు. వీళ్ళంతటా వీళ్ళు చేసిన అద్భుతాలను మర్చిపోయారు. వీళ్ళు చూసిన అద్భుతాలనే మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయారు కనుకనే వీరిలోకి ఏమొచ్చిందంటండి? భయము. వీరిలోకి వచ్చింది భయము. ఇప్పుడు భయపడే వాళ్ళకి భయము లేని వారితో సాక్ష్యాన్ని వినిపిస్తున్నాడు, సువార్త వినిపిస్తున్నాడు. భయపడిపోయింది ఎవరు? యేసయ్యతో తిరిగినటువంటి వారు. భయపడింది ఎవరు? యేసయ్యను దూరంగా ఉండి పరిశీలిస్తున్నటువంటి వారు. ఎవరు వాళ్ళు? మగ్దలేని మరియా, వాళ్ళతో పాటు కొంతమంది స్త్రీలు. వాళ్ళందరూ పరిశీలించి యేసయ్య దగ్గరికి వచ్చి, లోపలికి వచ్చి సమాధి తెరవబడ్డ చూసి ఆయన ఖాళీగా ఉన్నాడు, సజీవుడై ఉన్నాడని, లేచాడని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది. ఏమని చెప్తున్నారంటే, ఆయన మీతో చెప్పినట్లు. ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు? గలిలయ. చూడండి ఒకసారి, మీకు ఉంటుంది 7వ వచనం. ఈ మాట వచ్చి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. పేతురుతో ఏం చెప్పించారండి? పేతురుకి ఎందుకు భయం వేసింది? పేతురు గురించి ఎందుకు చెప్పాడు? శిష్యులు అంటే చెప్పాడు. పేతురు గురించి ఎందుకు చెప్పాడు? ప్రపంచంలో ఇప్పటి వరకు భూమి పుట్టిన తరువాత పేతురు చేసినటువంటి పని ఈ లోకములో మనిషి అన్నవాడు ఎవరో చేయాల. ఏం చేశాడు తెలుసా? నేళ్లపైన నడవటము. అంత అద్భుతాన్ని చూసి చేసినటువంటి పేతురుకు కూడా ఏమొచ్చేసింది ఇప్పుడు? భయము. పేతురుకు కూడా భయము. దేవుని పిల్లారా, భయం వచ్చి ఏమైపోయాడు? పారిపోయాడు. చూశారు, చేశారు, చెవులారా విన్నారు, వీళ్ళలోకి భయం వచ్చేసింది. భయం వచ్చి పారిపోయారు. పారిపోతే ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు అంటే, సజీవుడై లేచినటువంటి యేసయ్య మాట్లాడతలా దూత చెబుతుంది. ఏమని చెబుతుంది అంటే, మొట్టమొదట మీరు ఎక్కడైతే యేసయ్యను చూశారో అక్కడికి ఏమండి. ఎక్కడ చూశారు యేసయ్యని? మీరు ఎక్కడ చూశారు? రోగంలో చూసారు. మళ్ళీ రోగంలోకి వెళ్ళి చూస్తావా? అప్పుల్లో చూసా, మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళి చూస్తావా? దెయ్యాల చేత చూసా, మళ్ళీ దెయ్యాలు పట్టించుకొని చూస్తావా? సమస్యల్లో చూస్తా, మళ్ళీ అక్కడికి చూస్తావా? అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి. నువ్వు ఒకసారి. ఎక్కడైతే చూశారో యేసయ్య అక్కడే ఉన్నాడు. ఎవరి చేత చెప్తున్నాడు ఈ సాక్ష్యం? అది ఇంకా ఆ మాట చెప్పాలంటే ఒక తిట్టుతో కూడుకున్నటువంటి పదం ఇది. అదేంటంటే అట్లా మాట అన్నారు అంటే, మీకు ఆయన బతుకున్నప్పుడు మీరు ఎక్కడైతే మీకు కనపడ్డాడో, పేతురుకి ఎక్కడ కనపడ్డాడు యేసుప్రభు? 3 రోజులు ప్రయాసపడి కష్టం వల్ల ఏ ప్రయోజనం లేని టైంలో యేసయ్యకి కనపడ్డాడు. అవునా? అందరూ మత్తయ్యను, జక్కయ్యను ఏమన్నారు? పాపి అని మళ్ళీ తిట్లు తిన్నప్పుడు యేసయ్య నీకు కనబడతాడు. అట్లా చూస్తారా యేసయ్యని? అక్కడ చూస్తారా యేసయ్యని? అట్లా చూసేవారుగా ఉండకూడదనేది నా అభిలాష. అట్లా చూడాలి అని మీ మనసులో ఉండి నేను ఏం చేయలేను, కానీ అట్లా చూడకూడదనేది నా యొక్క ఆశ. ఆయన ఎక్కడ చూస్తారు? మృతుల్లో కాక సజీవుల్లో చూడండి. ఆయన సమాధి ఖాళీ సమాధి తెరవబడింది. ఆయన సజీవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం ఆయన చేసిన మేలులు మరవద్దు, మన చేత చేపించిన మేలులు మరవద్దు, ఆయన మన జీవితంలో మనం కళ్ళారా చూసిన మేలులు మరవద్దు. ఆయన వైపు చూస్తూ, ఆయనకు సాక్షిగా బ్రతుకుతూ, సాక్షార్థంగా జీవించే స్థితి కృప
దేవుడు మీకు అనుగురించి ఆయన కృపను భద్రపరిచి బలపరిచి నడిపించును గాక. ఆమె తండ్రి మీకు వందనములు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలింపజేసి దీవించమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.